అన్నమయ్య జిల్లా అక్రమ సంబంధం వల్లే హత్య. సిఐ సాయి ప్రసాద్. చౌడేపల్లి మండలం బోయకొండ అటవీ ప్రాంతంలో తమిళనాడు వాసి గాంధీ దారుణ హత్య. మృతుడి తమ్ముడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన చౌడేపల్లి పోలీసులు మృతుడి భార్యతో సహా ముగ్గురిని అదుపులో తీసుకున్న పోలీసులు ఏ1గా దేవరకొండ నరసింహులు, ఏ2గా దేవరకొండ లక్ష్మీపతి, ఏ3గా రాసాతి, ఏ4గా దేవరకొండ నాగరాజు పై కేసు నమోదు. నిందితుల వద్ద హత్యకు ఉపయోగించిన రాళ్లు, కట్లు స్వాధీనం. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలింపు. నమస్కారం అండి. చౌడేపల్లి పోలీస్ స్టేషన్, అన్నమయ్య జిల్లా. ఈ నెల 6వ తారీఖున ఒక హత్య చౌడేపల్లి పోలీస్ స్టేషన్ రిపోర్ట్ అయింది. అది చౌడేపల్లి పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 38/26గా కేసు నమోదు కాబడింది. ఇందులో గాంధీ అనే అతను గుడియాతకు సంబంధించిన అతను ఇక్కడ వచ్చి కోళ్ల ఫార్మ్లో పనిచేస్తూ ఉండేవాడు. అతని భార్య రాసాతి అని. తర్వాత ఈ క్రమంలో రాసాతి అనే ఆమె ఒక నరసింహులు అనే అతనితో యానాది కాలేజీకి సంబంధించిన నరసింహులు అతనితో వివాహేతర సంబంధం పెట్టుకుని అతనితో సహజీవనం చేస్తూ 2 సంవత్సరాలుగా చేస్తున్నారు. వాళ్ళకి ఒక 6 నెలల కింద ఒక బాబు కూడా పుట్టాడు. దాని తర్వాత ఇతను గాంధీ అనే అతను గుడియాతం నుంచి ఒక 4 రోజుల కిందట వచ్చి రాసాతి దగ్గరికి వచ్చి, మన ఇద్దరం భార్యాభర్తలం కదా, నువ్వు వచ్చేస్తే కనుక నాకు వచ్చేస్తే మనం ఊరికి వెళ్ళిపోతాం, గుడియాతం వెళ్ళిపోతాం, తమిళనాడు చూడడం జరిగింది. దానికి మా రాసాతి అతని సహజీవనం చేస్తున్నటువంటి సహచరులతో నరసింహులతో కలిసి కుట్ర పని అతన్ని చంపాలనే ఉద్దేశంతో అతనితో కుట్ర జరిగినది. దాంతో ఈ నరసింహులు అతని తమ్ముళ్ళు లక్ష్మీపతి ప్లస్ నాగరాజు అని అందరూ కలిసి కుట్ర పని 5వ తారీఖు రాత్రిన అతను తీసుకుపోయి రాళ్లతోనూ కట్టెలతో కొట్టి హత్య చేయడం జరిగింది. దాని విషయంగా మనం చౌడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు కట్టడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఈ రోజు వాళ్ళ నలుగురిని బోయకొండ ఆర్చ్ దగ్గర అరెస్ట్ చూపించి ఈరోజు పుంగనూరు కోర్టుకి తరలించడం జరిగింది. ఆ బాబుని కూడా వాళ్ళ అమ్మ విడిచిపెట్టుకోలేదు కాబట్టి అది కోర్టు వారికి విన్నవించాము. 6 months బేబీ ఉన్నాడు, మిల్క్ ఫీడింగ్ బేబీ, మదర్ ఫీడింగ్ బేబీ అని చెప్పేసి వాటిని కూడా అమ్మ మదర్ యొక్క సంరక్షణలోనే ఉంచి వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. అది కూడా కనపడుతుంది. ఆ అబ్బాయి వాళ్ళ బంధువులు వస్తే కన్నా సురేష్ అని వాళ్ళ తమ్ముడు వచ్చాడు. అంటే చనిపోయిన గాంధీ యొక్క తమ్ముడు సురేష్ అని కంప్లైంట్ ఇచ్చాడు. ఆ తమ్మునికి అబ్బాయిని అప్పచెప్పాము. వాళ్ళు వాళ్ళ సంరక్షణలో ఉన్నారు.